తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 21 ఏళ్లకే ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి అన్నారు. 21 ఏళ్లకే పోటీ చేసే అవకాశం కల్పించాలి అని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని చెప్పారు. పార్లమెంట్లో కూడా చట్టం చేసేలా ఒత్తిడి తీసుకొస్తామన్నారు సీఎం. జెన్జీలు చట్టసభల్లో కూడా గళం వినిపించాలన్నారు ఆయన. నీట్ వ్యవహారంలో విద్యార్థులకు సంఘీభావంగా నెక్లెస్ రోడ్లో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో ఈ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్. మరి వాళ్ళ మిత్రులారా, అసెంబ్లీ లోక్సభలో 25 ఏళ్ళు, శాసన మండలి రాజ్యసభలో 30 ఏళ్ల వయసు ఈరోజు ఎన్నికల్లో పెట్టిండ్రు. కానీ పక్కనున్న దేశాలు, జర్మనీ లాంటి దేశంలో, గ్రేట్ బ్రిటన్ లాంటి దేశంలో 18 సంవత్సరాలు పూర్తయితే చట్టసభలకు పోవడమే కాదు, ఆ దేశాలకు ప్రధానమంత్రులుగా లేకపోతే ప్రెసిడెంట్లుగా ఎన్నిక కావచ్చు. పక్కనే ఉన్న సింగపూర్లో 21 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఆ దేశానికి ప్రధానమంత్రి కావచ్చు. అందుకే ఈనాడు మా మిత్రుడు మహేష్ గౌడ్ గారు ఏదైతే సూచన చేసిండో మీ అందరి సమక్షంలో నేను మాట ఇస్తున్నా. ఆగస్టు మొదటి వారంలో అసెంబ్లీ శాసన మండలి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి శాసనసభలో చర్చించి ఈ దేశంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడానికి 21 సంవత్సరాల వయసును అర్హతగా తీర్మానం చేసి ప్రధానమంత్రికి పంపిస్తా. ఈరోజు ఎవరో మంత్రులు ప్రధానమంత్రులు కావడం కాదు, 25 సంవత్సరాల వయసు వరకు మీరు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు జంతర్ మంతర్ వీధుల్లో ధర్నా చేయడం కాదు, లోక్సభ రాజ్యసభలో మీ గళాన్ని వినిపించడం ద్వారా, మీ సమస్యల్ని లేవనెత్తడం ద్వారా ఈ దేశానికి ఆదర్శంగా ఉండే విధంగా ఈ దేశం నుంచి యువకులు ఈ దేశాన్ని పరిపాలించగలిగిన సత్తా ఈ యువకు ఇవ్వాలి అని తెలంగాణ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంటులో రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే గారి నేతృత్వంలో బిల్లును ఆమోదించే విధంగా ఈనాడు కాంగ్రెస్ పార్టీ, మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు నేను మాట ఇస్తున్నా.